Very good morning, all of you. Today our topic is area and perimeter of the circle. Before going area and perimeter, first of all we know about circle and parts of the circle. ఇక్కడ స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఇది సర్కిల్ అండి. ఈ బ్లాక్ కలర్ లో రౌండ్ గా ఉన్నదాన్ని సర్కిల్ అంటాం. ఏదైతే ఈ మిడిల్ లో మనం రాసామో దీన్ని మనం సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గా చెప్పుకుంటాం, రైట్. ఇప్పుడు మనకి పార్ట్స్ ఏంటంటే ఈ సెంటర్ నుంచి ఏదైనా ఒక పాయింట్ కి మనం కానీ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసినట్లయితే ఆ లైన్ సెగ్మెంట్ మనం ఏమంటాం అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. ఎలా ఉంటది అంటే దీన్ని మనం రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. సో జనరల్ గా దీన్ని మనం దేంతో చూపిస్తామంటే లెటర్ ఆర్ తో చూపిస్తుంటాం. ఇది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. ఇకపోతే కార్డ్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటో చూద్దాం. కార్డ్ ఆఫ్ ది సర్కిల్ అనేటప్పటికి మనకి ఎలా ఉంటుంది అంటే ఏవైనా 2 పాయింట్స్ సర్కిల్ పైన ఏవైనా 2 పాయింట్స్ టచ్ చేసుకుంటూ మనం డ్రా చేస్తే దట్ ఈస్ కాల్డ్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ అండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు. సో దీన్ని ఏ అనుకుంటే దీన్ని బి అనుకుంటే ఏబి కార్డ్. ఇక్కడ సెంటర్ ఓ అనుకుంటారు, దీన్ని సి అనుకుంటే ఓసి ఇస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అలా కాకుండా ఏదైనా ఒక కార్డు పాసింగ్ త్రూ ది సెంటర్ వెళ్ళింది అనుకోండి, కార్డు పాసింగ్ త్రూ ది సెంటర్ అనమాట. పాసింగ్ త్రూ ది సెంటర్ మనం వేరే కలర్తో దీన్ని చూపిద్దాం. పాసింగ్ త్రూ ది సెంటర్ అంటే ఎలా వస్తుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ సెంటర్ టచ్ చేసుకుంటూ ఇట్లా ఉందనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. దీన్ని ఏమంటారు డయామీటర్. దీన్ని మనం డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటాం. సో ఆర్ అంటే రేడియస్, ఏబి అంటే కార్డు, ఇది డయామీటర్ అంటే ఆల్వేస్ పాసింగ్ త్రూ ది సెంటర్. ఇక రేడియస్ కి డయామీటర్ కి రిలేషన్ ఉంటుంది. ఏవైనా మనం ఇక్కడ నుంచి ఒక రేడియస్ ఇంకో రేడియస్ ని కూడా యాడ్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి, 2 రేడియస్ కలిస్తే కానీ మనకు ఒక డయామీటర్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా కంటిన్యూస్ గా ఇట్లా జాయిన్ చేసాం అనుకోండి, ఈ టోటల్ ఏదైతే ఈ టోటల్ ఉందో దీన్ని మనము డయామీటర్ అంటాం. సో డయామీటర్ ఇక్కడ మీకు అర్థం అవుతుందంటే ఒక డయామీటర్ అంటే రేడియస్ ప్లస్ రేడియస్ అనమాట, 2r. సో అందుకే దీన్ని మనము 2r, ఒక డయామీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్ అవుతుంది. ఇది ప్రైమరీగా మనకి ఏరియా అండ్ పెరిమీటర్ లో తెలియాల్సిన మెయిన్ పాయింట్ అండి. ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తే పెరిమీటర్ ఫార్ములా ఏంటి, ఏరియా ఫార్ములా ఏంటి, ఇది మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు ఒక సర్కిల్ ఉందిగా, ఈ సర్కిల్లో ఏదైతే మనకి ఈ బౌండరీ లైన్ ఉందో ఈ బౌండరీ లైన్ మనము పెరిమీటర్ అంటాం. బౌండరీ లైన్ మనం ఏమంటాం అంటే పెరిమీటర్. మనకి సర్కిల్లో పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ పై ఇంటూ ఆర్ అండి. 2 ఇంటూ పై ఇంటూ ఆర్, 2πr అంటాం. లేదా దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. మనం ఈ పై ఇంటూ దీన్ని మళ్ళీ 2r గా రాసుకున్నట్లయితే ఈ 2r కన్సిడర్ యాజ్ డి అనమాట. సో పై ఇంటూ డి పెరిమీటర్ కాబట్టి మనకి దీనికి యూనిట్స్ లో వస్తుంది. సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్, మీటర్స్ అయితే మీటర్స్. ఈ ఫార్ములా వాడి మనము చేస్తాం. ఇక్కడ ఇందులో పై అంటే ఏంటని ఎక్కువగా జనరల్ అడుగుతారు. ఇక్కడ పెరిమీటర్ అని చెప్పాం కదా, సర్కిల్ తరకు పెరిమీటర్ అంటే సర్కమ్ఫరెన్స్ అంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఒక కర్వ్డ్ సర్కమ్ఫరెన్స్. పెరిమీటర్ అంటారు, సర్కమ్ఫరెన్స్ అంటారు. సో దీన్ని సి అనేటతో కూడా చూపిస్తాం. పిఏ పెరిమీటర్ సి ఆర్ సి అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సి, ఇక్కడ పై అంటే ఏంటి అంటే పై మీన్స్ సి బై డి. పై అంటే సి బై డి అంటే ద రేషియో ఆఫ్ సర్కమ్ఫరెన్స్ అండ్ డయామీటర్. ఏదైనా సర్కిల్లో మనం సర్కమ్ఫరెన్స్ బై డయామీటర్ చేస్తే వచ్చే వాల్యూని పై అంటాం. దీన్ని జనరల్ గా ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అండి. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్, కానీ మ్యాథమెటిక్స్ లో దీన్ని ఇర్రేషనల్ నెంబర్ గా తీసుకుని మనం సమస్యలు కట్టి దీనికి ఈక్వలెంట్ టు రేషనల్ నెంబర్ ఏంటంటే డెసిమల్ అయితే 3.14 గా తీసుకుంటారు. అదే ఫ్రాక్షన్ ఫామ్ అయితే
22/7గా, అంటే 22/7 ఆర్ 3/0.4 ఆర్ 5, ఈ మూడు కూడా అప్రాక్సిమేట్లీ వాల్యూస్ అండి. మనం సమ్మల్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్లీ వాల్యూగా తీసుకుని అయితే చేయడం జరుగుతుంది. ఇది సర్కంఫరెన్స్ అంట. ఏ సర్కిల్ తీసుకున్నా దాని యొక్క సర్కంఫరెన్స్ బై డయామీటర్ చేస్తే వచ్చే వాల్యూ పైకి ఈక్వల్. పై ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మన ఇర్రేషనల్ నెంబర్ నేమో ఈక్వలెంట్ టు రేషనల్ నెంబర్ దీనికి ఎలా కన్సిడర్ చేస్తామంటే 3.14 ఇస్ ద నియరెస్ట్ డెసిమల్ వాల్యూ అండ్ 22/7 ఇస్ ద నియరెస్ట్ ఫ్రాక్షనల్ వాల్యూ అనమాట. ఇది మనకి సర్కంఫరెన్స్ అనే పాయింట్ లో వచ్చినప్పటికి. నెక్స్ట్ మనం మూవ్ టు ద ఏరియా. సో నౌ ఏరియా ఆఫ్ ది సర్కిల్. జనరల్గా ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే ద రీజియన్ బౌండెడ్ బై, చుట్టూ ఏదైతే మనకి రీజియన్ ఉందో ఈ రీజియన్ అంతటిని కలిపి ఏరియా అంట. మనం ఏదైతే బ్లూ కలర్ లో గీసామో ఈ బౌండరీ లైన్ మనము సర్కంఫరెన్స్ అంటాం. ఈ బౌండరీ లైన్ లోపల ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుందో ఈ ఆక్యుపై చేసిన స్పేస్ నే ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటాం. సో ఈ ఏరియా ఆఫ్ ది సర్కిల్ కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా వచ్చేటప్పటికి పై ఇంటూ ఆర్ స్క్వేర్. పై ఇంటూ ఆర్ స్క్వేర్ అనుకో. ఆర్ అంటే తెలుసు కదా, రేడియస్ ఆఫ్ ది సర్కిల్. పై అంటే మనం జనరల్లీ 22/7 ఆర్ 3.14 వేసుకుని ఏరియా అయితే మనము పైన చేయడం అయితే జరుగుతుంది. సో దీని ప్రూఫ్ అన్నది మనం ఫర్దర్ వీడియోస్ లో చూద్దామండి. సో ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఇక్కడ సమ్ టైమ్స్ ఏం చేస్తుంటారు అంటే క్వశ్చన్ లో డైరెక్ట్ గా రేడియస్ ఇవ్వకుండా డయామీటర్ ఇవ్వచ్చు. ఇంకా డయామీటర్ గా ఇచ్చినప్పుడు మనం దాన్ని రేడియస్ లో మార్చుకొని చేయడం జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఏం చేస్తారు అంటే మీకు ఏరియా ఇస్తాడు, రేడియస్ కావాలంటాడు. సో మీరు ఆ క్వశ్చన్ ఏరియాలో వాల్యూ వేసుకుని ఈ పైకి బదులుగా ఎంత వాల్యూ ఇవ్వాలో క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాం. ఇది ఇవ్వనప్పుడు మీకు 22/7 ఈజీ ఉంటే 22/7 లేదా 3.14 తో సింప్లిఫికేషన్ ఈజీ అయితే ఆ వాల్యూస్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అలా రేడియస్ ని, డిని, ఏని ఈ మూడింటితో కాంబినేషన్ తో మన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని మనకి క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్ అంటే అదేనా ఏమంటారు, వర్డ్ ప్రాబ్లమ్స్ అంటారు. వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఏరియా కావాలన్నా లేదా డయామీటర్ కావాలన్నది డిపెండ్ అపాన్ క్వశ్చన్ అయితే మీకు ఆధారపడుతుంది. ఇక్కడ సర్కిల్ తరగా సర్కంఫరెన్స్ అయింది, ఏరియా కూడా అయింది. తర్వాత మూడో పాయింట్ గా సెమీ సర్కిల్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఇక సెమీ సర్కిల్ అనేటప్పటికి ఎగ్జాక్ట్ గా హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అండి. సో మనకి ఎక్కడైతే డయామీటర్ ఉంటుందో డయామీటర్ కి పైన టాప్ గా మనం కట్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ సెమీ సర్కిల్ అంటాం. ఈ సెమీ సర్కిల్ తరగా పెరిమీటర్ కావాలంటే ఎట్లా చేస్తాము అనుకుంటే ఇక్కడ నుంచి ఈ పోర్షన్ వచ్చేటప్పటికి ఆర్ ఉంటుంది, ఈ పోర్షన్ ఏమో ఆర్ ఉంటుంది, అండ్ ఈ పర్టికులర్ టోటల్ గా 2πr ఉంటే ఆ 2πr లో హాఫ్ అండి అంటే πr ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పెరిమీటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్ కావాలంటే మనం πr ప్లస్ ఆర్ టోటల్ గా ఏమవుతుందంటే πr ప్లస్ 2r అవుతుందండి. πr ప్లస్ 2r మనం ఇక్కడ ఆర్ కానీ కామన్ తీస్తే 5 ప్లస్ 2. ఇది మనకి పెరిమీటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్. ఇకపోతే ఏరియా కావాలంటే మీకు ఆల్రెడీ πr స్క్వేర్ అనేది కంప్లీట్ సర్కిల్ ఏరియా కాబట్టి అందులో ఆఫ్ πr స్క్వేర్ ఇది అన్నది మనకి ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ అండి, ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్. ఇకపోతే లాస్ట్ క్వాడ్రంట్ కూడా అడగొచ్చు. క్వాడ్రంట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో నో క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్. మీరు సర్కిల్ లో 4th పార్ట్ ని క్వాడ్రంట్ అంటాం. ఇక్కడ ఆల్రెడీ నేను ఏదైతే పింక్ కలర్ లో ఐడెంటిటీ క్వాడ్రంట్. ఈ క్వాడ్రంట్ తాలూగా పెరిమీటర్ మనకు కావాలి అనుకుంటే పెరిమీటర్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ ఉంటుంది, ఇది ఆర్ ఉంటుంది. టోటల్ 2πr లో పై 4th పార్ట్ అండి ఇది అంటే πr/2. సో ఓవరాల్ పెరిమీటర్ 6 ప్లస్ 6 πr/2. ఇది మనకి ఏదైతే క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి పెరిమీటర్ ఫార్ములా. ఇంకా సింప్లిఫై చేసి రాసుకుంటే 2 LCM అనుకుంటే 4r ప్లస్ 5r. ఇది మనకి పెరిమీటర్ ఆఫ్ ది క్వాడ్రంట్. అదే క్వాడ్రంట్ సర్కిల్ తగ్గ ఏరియా కావాలనుకోండి
సో మీ అందరికి తెలిసిందే ఓవరాల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ కదా. ఓవరాల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ అయితే పై ఆర్ స్క్వేర్ ని బై 2 చేసుకుంటే చాలు. పై ఆర్ స్క్వేర్ కి ఇన్నర్ పార్ట్ ఫోర్త్ పార్ట్ పై ఆర్ స్క్వేర్ బై 4 అండి. ఇది టోటల్ గా మనకి సర్కిల్ సంబంధించిన ఏరియా పెరిమీటర్ సంబంధించిన ఫార్ములాస్ అండి. ఐ హోప్ దీన్ని బేస్ చేసుకుని మీరు ఈ సమస్య అయితే చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవ్రీడే ఒక లైవ్ క్లాస్ ఉంటుంది, ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.